హైదరాబాద్ చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట్ యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి. ఇంకా విజువల్స్ చూస్తుంటే లోపల బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉంటారు? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఏదైతే ప్రమాదం జరిగిన భవనం ఉందో ఆ భవనంలో దాదాపు 30 మంది ఉన్నారు. 30 మందిలో ఆ ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఉండి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దాంట్లో ఉన్న క్షతగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి, అంటే మంటల నుంచి తీసుకొచ్చిన వ్యక్తి మనతో ఉన్నారు. భయ్యా భయ్యా బోలో భయ్యా కబూ 6:10 को हुआ साहब। 6:10 को हम लोग नमाज पढ़ के जैसे जा रहा था, दो लेडी वहाँ पर ठहरा हुआ था। भैया हमारा चिल्ड्रन से ऊपर ये आंच लग गया बोल बोला, तो हम लोग पूरे हैसो मिलके मैं मेरा फ्रेंड था, फ्रेंड्स मिलके हम लोग पूरा चले गया ऊपर जाने के बाद में वो तोड़ के करके गया अंदर। तोड़ के गया बाद में चारमीनार पीएस के वो सलकर साहब भी आए थे साथ, हमारे पुलिस का भी पूरा कॉपरेट था। हम लोग गए बाद में अंदर एक दीवार है, वो दीवार मेंटली हम लोग कंटिन्यू मैं मेरे दोस्त मिलके पूरे तोड़ के वहां से हम लोग घुसे वहां में अंदर वो आँच बहुत था साहब। फिर हम लोग भाग के ऊपर चले गए, आँच बहुत रहने की तरह से चले। 1 घंटे के बाद में फंक्शन पूरा आ गया भाई लोग आके, मतलब उन लोग भी घुस नहीं सक रहे थे, अंदर बहुत था। तो ऑक्सीजन लगा के उन लोग घुस के अपना भी मेहनत करा उन लोग, अल्हम्दुलिल्लाह। बस बोलना मतलब क्या, उन लोग को बचा नहीं सके साहब। एक रूम में ऐसो अंदर से लॉक कर लिया उन लोग, वो चप्पल वो पर पूरा पहना हुआ था। लेडी भागने के लिए कोशिश किया, शायद वो आँच की तरफ से उन लोग भाग नहीं सका, तो उन लोग को क्या हुआ, अंदर बंद करने की तरफ से वो लोग डेड हो गया। 7 लोग थे अंदर, हम लोग जो निकाले 7 थे, और नीचे है 7 लोग थे, सॉरी 6 थे जी। आओ तो कोशिश करा पूरा बस। ప్రమాదం జరిగిన సమయంలో అతను పాలు తీసుకొని కూడా నమాజ్కి వెళ్ళేసి వచ్చే సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కాపాడండి అని చెప్తుంటే ఆ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా లోపలికి దాంట్లో నుంచి దాదాపు కూడా 5 మనుషుల్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితులు అనేది చెప్తున్నాడు. దాంట్లో ఒక రూమ్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు లోపల వచ్చేసి డోర్ లాక్ చేసుకోవడం వల్ల వచ్చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకురాలేకపోయాము. మిగిలిన వాళ్ళందరినీ కూడా తన ఫ్రెండ్ని ఇద్దరు కలిసి కూడా బయటికి తీసుకొచ్చాము. వాళ్ళందరినీ కూడా ఏదైతే స్థానికంగా ఉన్న చార్మినార్ పిఎస్కి వచ్చేసి ఫిర్యాదు చేశాము, దాంతోపాటుగా ఫైర్ స్టేషన్కు ఫిర్యాదు చేశాము. కానీ అప్పటికే వచ్చేసి చాలా అక్కడే వీళ్ళందరినీ తీసుకొచ్చే సమయంలో కూడా కొంతమంది అక్కడ చనిపోయారని చెప్తున్నారు. మరో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి రక్షించిన తర్వాత ఒకవైపు అంబులెన్స్కి ఫోన్ చేసి మరోవైపు ఫైర్కి ఫోన్ చేసి కూడా స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఆ ఫిర్యాదుతోనే కొంతమందిని కూడా హాస్పిటల్కు తరలించామని చెప్తున్నారు. దాంతోపాటుగా మనము విజువల్లో చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా పైన ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా కోణంలో కూడా చూస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఇది ఎలా జరిగింది, ఇది జరగడానికి గల కారణాలు ఏంటిది, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది కూడా ఒకవైపు హైదరాబాద్ కావచ్చు, మరోవైపు వాళ్ళందరూ కూడా ఆ లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఇది జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా చెప్తున్నారు. లోపల వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం అంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ లోపల వాళ్ళు జీవనం సాగించే వారు ఉన్నారు.
దాంట్లో అంటే రెండు ఫ్యామిలీ ఉండడం వల్ల ఒక ఫ్యామిలీలో కొంతమంది మరో ఫ్యామిలీలో వచ్చేసి కొంతమంది మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు పైన ఏదైతే వచ్చేసి రెండు కుటుంబాలు వచ్చేసి నివాసం ఉంటాయి. ఆ నివాసం ఉండే వాళ్ళలో ఒక అంటే మధ్యన డోర్ ఉండేసి వాళ్ళు లాక్ చేసుకోవడం వల్ల ఆ దాంట్లో వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఈ బయట నివాసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గేటు ద్వారా ఫోన్ అక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు కాపాడమండి సమాచారం ఇవ్వడంతో లోపలికైనా వాళ్ళు వచ్చేసి బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఆ పొగకు స్పృహ తప్పిపోవడంతో దాదాపు 10 అంబులెన్స్ ఒక్కసారిగా ఇక్కడికి 10 అంబులెన్స్ వచ్చేసి ఆ 10 అంబులెన్స్ ఊటాన ఏదైతే ఉందో స్థానికంగా ఉన్న హాస్పిటల్కి యశోద హాస్పిటల్ కావచ్చు, డిఆర్డీఏ హాస్పిటల్ కావచ్చు, స్థానికంగా ఉన్న హాస్పిటల్లోకి వచ్చేసి తరలించారు. కానీ వాళ్ళు ఏదైతే దట్టమైన పొగలు ఉన్నాయో ఆ పొగలో ఒకవైపు గ్యాస్ లీక్ కావడం, మరోవైపు ఏసీ అనేది కండెన్సర్ అనేది బ్లాస్ట్ కావడం, ఈ రెండింటి వల్ల ఆ పొగ ఏదైతే ఉందో ఆ పొగ అంతా కూడా కడుపులోకి పోవడం వల్ల వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం వల్లనే చాలా మంది స్పృహ కోల్పోయారు. ఆ స్పృహ కోల్పోవడంతో పాటుగా ఇప్పటికే 17 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మంది ప్రాణాలలో దాదాపు 17 ప్రాణాలపైనే మిగిలిన 13లో వీళ్ళు ఇక్కడికి మనతో వచ్చిన మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 5గురిని తీసుకొచ్చిన వాళ్ళల్లో 4 వచ్చేసి అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం ప్రమాదం జరుగుతుంటే కిందికి వచ్చేసి ఒక 5గురు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ ఘటన జరగడానికి ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ లో వ్యాపార సముదాయాలు జరగడము, ఇక్కడ దాదాపు రాత్రి సమయాలలో 12-1 వరకు వ్యాపారాలు జరుగుతాయి. ఉదయం 6 గంటల టైంలో అంటే వీళ్ళు ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేయడం కూడా 11 గంటలకు 12 గంటలకు అనేది ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రమాదం జరిగింది. దానికి తోడుగా ఈ షార్ట్ సర్క్యూట్ తో పాటుగా గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కావడం ఏదైతుందో అది బ్లాస్ట్ కావడం, ఈ రెండు బ్లాస్ట్ ఎంట్రన్స్ కు మంటలు వ్యాపించడం, ఈ మంటలు వ్యాపించడంతో వచ్చేసి వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం లేకపోయింది. చిన్న పిల్లలు ఏమీ తెలియని చిన్న పిల్లలు వాళ్ళు నిద్ర మత్తులోనే వచ్చేసి నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు ఆ నిద్రలోనే ఇది చనిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మిగిలిన వాళ్ళల్లో పొగని పీల్చుకోవడం, దానివల్ల వచ్చేసి ఊపిరి ఆడకపోవడంలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే వాళ్ళు ట్రీట్మెంట్ సహకరించలేకపోతుంది. ఇప్పటికే ఉదయం 9 గంటల ప్రాంతంలో 7 ఉన్న సంఖ్య వచ్చేసి ఇప్పటికే 17కు చేరింది. ఈ 15 నుంచి ఇంకా ఏదైతే అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారో ఆ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సంఖ్య పెరుగుతుందనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి, ఇంకా కరెక్ట్ గా సమాచారం అనేది తెలియట్లేదు. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.